హాయ్ అండి. నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా తక్కువ టైంలో చాలా రుచిగా తయారు చేసుకోవచ్చండి. తక్కువ మసాలాలతో ఒక్కసారి నేను చెప్పినట్లు ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఇదే విధంగా మీరు కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకుంటారు. రసంలోకైనా, సాంబార్లోకైనా, దేనిలోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. అలాగే వైట్ రైస్ అయినా కొంచెం కూర వేసుకుని ఎక్కువ అన్నం తినేయచ్చు. మరి ముందుగా దీనికోసం నేను ఇక్కడ 1 కేజీ చికెన్‌ని తీసుకున్నానండి. ఇది పెద్ద బాయిలరు. ఇది శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, కారాన్ని వేసి 1 గంట పాటు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నెని తీసుకుని 1 టేబుల్ స్పూన్ గసగసాలు, కొద్దిగా ఎండు కొబ్బరిని, 2 యాలకుల్ని, ఒక 3 లవంగాల్ని, అలాగే చిన్న చెక్కని, ఒక జాపత్రి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకుని ఇవేం వేయించవసరం లేదండి. పచ్చివే ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పొడిగా అయిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా ఈ విధంగా మెత్తగా చేసేసుకుని ఈ మసాలాని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కూరని రెడీ చేసుకుందాం. ఒక కుక్కర్లోకి ఒక 4 గరిటెల వరకు నూనె వేసుకోండి. ఏ నాన్ వెజ్ కూరలకైనా నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుంది. నూనె వేడైన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకుని, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు పచ్చిగా కాకుండా బాగా వేగి బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అంటే బాగా మెత్తగా నూనెలో వేగే వరకు దీన్ని వేయించేసుకోవాలి. ఏ కూరలకైనా ఇలా వేగితేనే కూర రుచి మరింతగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు వేసుకుని మరికొద్దిసేపు ఉడకనివ్వండి. చూసారు కదా, ఇలా అయిన తర్వాత దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, మీరు వేసుకోండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ ఈ విధంగా ఉప్పు, పసుపు, కారం వేసి ముందు 1 గంట పాటు నానబెట్టుకుంటే జ్యూసీగా చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టి చికెన్లో నీళ్ళు అన్నీ ఇంకిపోయి నూనె పైకి వచ్చే వరకు ఈ విధంగా మూత పెట్టి మధ్య మధ్య చూసుకుంటూ చికెన్ కొంచెం ఎర్రగా అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇందులో ఉప్పు వేయకూడదండి. ఇప్పుడే నూనె పైకి వచ్చిన తర్వాతే ఉప్పు వేసుకోండి. చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా ఉప్పు వేసుకోండి. ముందు మనం ఉప్పు వేసాం కదండి, చూసుకుని వేసుకోండి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న జీలకర్ర, ధనియాలు, అలాగే ఎండు కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసుకుని మరి కొద్దిసేపు కలుపుకోండి. చికెన్ ఎర్రగా అవ్వాలండి. ఎర్రగా అయితే రుచి బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అంతా ఒక్కసారి కలుపుకుని, నేను ముందే కారం వేసానండి, అదైతే సరిపోతుంది. కొద్దిగా ఉడికితే మీరు ఒకవేళ సరిపోకపోతే కారం వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, దానిలో కొద్దిగా నీళ్ళు పోసి 1 టీ గ్లాస్ అయితే సరిపోతుంది. దీనిలో వేసేసుకున్న తర్వాత ఇవి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని చికెన్ ఉడికించుకోండి. ఇది బాయిలర్ చికెన్ కాబట్టి కొద్దిగా టైం అయితే ఎక్కువే పడుతుందండి. కుక్కర్లోనే ఉడికించుకోండి కూరని. ఇలా ఉడికిన తర్వాత చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చిందండి. నిదానంగా ఉడికించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుని దీనిలోకి కొద్దిగా కొత్తిమీరని చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రసంలోకి, సాంబార్లోకైనా, వైట్ రైస్లోకైనా రుచి అదిరిపోతుందండి. మరి మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.